హాయ్ అండి. ఈరోజు మనం వేరుశనగ పప్పు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్‌గా కడాయిలో ఆయిల్ వేసుకొని కావాల్సినన్ని వేరుశనగ పప్పులు వేద్దాం. తర్వాత ధనియాలు వేశాక కొంచెం సేపు వేగనివ్వాలి. ధనియాలు, వేరుశనగ పప్పు కొంచెం వేగాక నెక్స్ట్ మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేగాయి అని తెలిసాక నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ చింతపండు పక్కనే నానబెట్టుకోవాలి. మొత్తం ఒక మిక్సీ జార్‌లో తీసుకొని మిక్సీ వేసుకుందాం. తగినంత ఉప్పు, మిక్సీ వేసుకోవాలి. మొత్తం మెత్తగా వేసుకోకూడదు. కొంచెం ఇలాగ వీడియోలో చూపించినట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫైనల్‌గా ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీ చపాతీలోకి కానీ, టిఫిన్స్‌లోకి కానీ, రైస్‌లోకి చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.